తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మోంతా తుఫాన్ ప్రభావంతో గుంటూరు జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలియజేశారు. పెదనందిపాడులో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ముంపు అంచనాల తర్వాత రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. జిల్లాలో 153 పునరావాస కేంద్రాలలో 9,000 మంది నిర్వాసితులు ఉన్నారని తెలియజేశారు. ముఖ్యంగా అగ్రికల్చరల్ క్రాప్ జరిగి ఉంది అని చూడడానికి ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ముందు ప్రతిపాడు, ఇప్పుడు నందిపాడు మండల్, అదేవిధంగా ఇంకా కప్పమాన మండల్ కూడా వెళ్లడం జరుగుతుంది. సో దాంట్లో ముఖ్యంగా చూస్తే ఇక్కడ మేకల వాగు, నక్క వాగు అవి అన్ని కూడా ఇప్పుడు ఓవర్ఫ్లో అయింది. మిడిల్లో కూడా కొన్ని బ్రీచెస్ వలన కూడా ఇక్కడ ఉన్న కాస్వేస్ కూడా ఓవర్ఫ్లో అయింది. దాన్ని కూడా ప్రజలు ఎవరు కూడా దాన్ని వాడకుండా ఫిజికల్ బ్యారియర్ పెట్టి చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ పత్తి, అదేవిధంగా మిరప కూడా వేసి ఉన్నారు. సో ఈ ఏరియాలో చూస్తే ఎక్కువ డ్యామేజ్ అయి ఉంది. సో దాన్ని కూడా ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా చూస్తున్నాము. దాంట్లో చూస్తే మనం ఎక్కువ అన్ని చోట్ల కూడా శానిటేషన్, బికాస్ పోస్ట్ సైక్లోన్ ఏదైనా డిసీజ్ స్ప్రెడ్ అవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎక్కువ శానిటేషన్ మీద ఫోకస్ చేస్తున్నాము. అదేవిధంగా ఎక్కడెక్కడ చెట్లు ఇప్పుడే నిన్న చూస్తే ఒక 84 చెట్లు పడిపోయి ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా ఇమీడియట్ గా రిమూవ్ చేయడం, క్లియర్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే ఎలక్ట్రిక్ పోల్స్ కానీ సబ్ స్టేషన్స్ లో ఇష్యూస్ వచ్చిన చోట్ల కూడా ఇమీడియట్ గా రెస్టోర్ చేసి పవర్ ని రెస్టోర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. ఈవినింగ్ లోపల ఎక్కడెక్కడ ఎలక్ట్రిసిటీ అంతరాయం ఉందో అది కూడా వెంటనే రెస్టోర్ చేసేస్తాము. మోంతా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటేందుకు ప్రయత్నించి ఓ డీసీఎం వ్యాను కొట్టుకుపోగా డ్రైవర్ గల్లంతయ్యాడు. స్థానికులు వద్దని వారిస్తున్నా వినకుండా ముందుకు వెళ్లడమే ఈ ప్రమాదానికి కారణమైంది. ఈ ఘటన కొనిజర్ల మండలం జనారం వంతెన సమీపంలోని నిమ్మవాగు వద్ద జరిగింది. తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలతో నిమ్మవాగు ఉప్పొంగి వంతెన పైనుంచి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ఓ డీసీఎం డ్రైవర్ తన వాహనంతో వాగును దాటేందుకు సిద్దమయ్యాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు నీటి ప్రవాహం ఎక్కువగా ఉందని ముందుకు వెళ్లవద్దని గట్టిగా హెచ్చరించారు. అయినా ఆ డ్రైవర్ వారి మాటలను పెడచెవిన పెట్టి వాహనాన్ని నీటిలోకి నడిపాడు. చూస్తుండగానే డీసీఎం వ్యాను నీటిలో కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న అధికారులు గల్లంతైన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నామని, కానీ సామాజిక తెలంగాణ సాధనలో మాత్రం ఒక అడుగు వెనుకనే ఉన్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. జాగృతి జనం బాట పేరిట చేపట్టిన పాదయాత్రలో భాగంగా మహబూబ్ నగర్ లో కవిత మాట్లాడుతూ సామాన్యులకు కనీస వైద్యం అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మంజూరు చేయకపోవడం వల్ల పేద విద్యార్థులు చదువులు వదిలి ఇంటి వద్దే ఉంటున్నారని చెప్పారు. భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం చేసిన ఉద్యమం విజయవంతమైందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జాగృతి సంస్థ కీలక పాత్ర పోషించిందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ప్రస్తుతం ఆసుపత్రులు, గురుకులాలను నడిపే స్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదని విమర్శించారు. ఒక్కదాని కోసం అంటలే నేను సామాజిక తెలంగాణ రావాలని, అందరి కోసం రావాలి. ఇవాళటి కూడా వివక్షను ఎదుర్కొనేటటువంటి హరిజనుడి కోసం సామాజిక తెలంగాణ రావాలి. ఇవాళటి కూడా వివక్షను ఎదుర్కొనేటటువంటి గిరిజనుడి కోసం సామాజిక తెలంగాణ, ఇవాళటి కూడా అధికారానికి దూరంగా ఉన్న బీసీ బిడ్డల కోసం సామాజిక తెలంగాణ రావాలి. ఇవాళటి కూడా అధికారం దక్కని ఒక వైశ్య బిడ్డ కోసం సామాజిక తెలంగాణ రావాలి. ఇవాళటి కూడా అధికారం దక్కనటువంటి మా ఆడబిడ్డల కోసం సామాజిక తెలంగాణ రావాలి. అన్నిటికన్నా ఎక్కువ ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం ఆలోచనలే ఇంధనంగా పనిచేసేటటువంటి యువ మిత్రులకు పొలిటికల్ ఎంపవర్మెంట్ రావాలంటే సామాజిక తెలంగాణ రావాలి. దానికోసమే మేము పోరాటం చేస్తా ఉన్నాం, దానికోసమే ఆలోచన చేస్తా ఉన్నాం. మహబూబ్ నగర్ టౌన్ ఉందండి. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఈ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బిడ్డ, నేను పాలమూరు బిడ్డను, పాలమూరు పిల్లి బిడ్డను అని చెప్పుకుంటాడు ఆయన. కానీ మహబూబ్ నగర్ టౌన్ కు 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు వచ్చిండ్రో ఒకసారి మహబూబ్ నగర్ ప్రజలు ఆలోచించుకోవాలి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కనీసం మహబూబ్ నగర్ కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తేవాలనే ఆలోచన ఉందా లేదా అని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు ఎదగకూడదు? మా నిజామాబాద్ లో మేము 10 ఏళ్ల కింద వేసుకున్నాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఇవాళ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మహబూబ్ నగర్ బిడ్డలు ఆశిస్తారు మీరు ఏదో చేయాలని. కనీసం మీరు రానే వస్తలేరు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు ప్రచారానికి తప్ప ముఖ్యమంత్రి రాలేదు ఇక్కడికి అని చెప్తున్నారు.
ఇప్పటికీ కూడా మూడు రోజులకు ఒకసారి వస్తాయి మహబూబ్ నగర్ లో మంచినీళ్లు. మేము తెలంగాణ ఉద్యమంలో చెప్పేది మహబూబ్ నగర్ లో నిలబడి, ఇప్పుడు వారానికి ఒకసారి వస్తున్నాయి. మేము తెలంగాణ రాగానే అన్ని కరెక్ట్ చేస్తాం, 24 గంటలు వస్తాయని చెప్పేది. ఇప్పటికి కూడా 3 రోజులకు వస్తున్నాయి మంచినీళ్ళు. అంటే అది కేసీఆర్ తప్ప, బీఆర్ఎస్ తప్ప కాదు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. తప్పులు జరిగి ఉంటే మీరు సవరించండి. మీరు మంచినీళ్ళు ఇవ్వరు, ఎందుకు ఇస్తలేరు? అధికారం, ఆత్మగౌరవం అనేటటువంటి నినాదంతో సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి ప్రయత్నం చేస్తుంది. కేసీఆర్ కిట్ ఇచ్చిన ప్రసవాలు హాస్పిటల్లో జరగాలనే ప్రయత్నం చేసినా ఎంతో కొంత మంచి చేసుకోగలిగింది. కానీ చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది. పరిపాలన మారి 2 సంవత్సరాలైంది. 100 పడకలు ఉన్న జడ్చర్ల హాస్పిటల్ 50 పడకలు అయిపోయింది. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ విన్నా జడ్చర్లలో ఎలక్షన్లలో. హాస్పిటల్లో జనరేటర్ పనిచేస్తలేదు, లక్ష్మారెడ్డి గారిని హాస్పిటల్ కట్టేస్తే గానీ కరెంట్ రాదన్నారు. మరి ఇలా ముఖ్యమంత్రి గారిని ఎక్కడ కట్టేయాలి? 100 పడకల హాస్పిటల్ 50 పడకలు ఎట్లయితుంది? హాస్పిటల్ ఎట్లా జరుగుతుందండి? అంటే పెట్టుకున్నటువంటి హాస్పిటళ్లను నడపలేని పరిస్థితి. ఇవాళ గురుకులాల పరిస్థితి ఎట్లా ఉంది? నిన్న రామారెడ్డిగూడెంలో ఒక ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటి వరకు కనీసం దానికి కారణం వెతకలేనటువంటి పరిస్థితి. పెట్టిన గురుకులాలు మెయింటైన్ చేయలేము, ఉన్న హాస్పిటల్ మెయింటైన్ చేయలేము. అసమానతలు పెరుగుతూనే ఉంటాయి. చచ్చేటోడు సస్తనే ఉంటాడు, చదువాపేస్తోడు చదువాపేస్తూనే ఉంటాడు. మరి ఇది కాదా కారణం? దీనికి పరిష్కారం వెతుక్కోవద్దా? మా జీవిత కాలంలో మేమే అనేక సార్లు అనుకునే వాళ్ళం, భారతదేశ స్వతంత్ర ఉద్యమం చూడలేకపోయినాం, కానీ ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడాలి, మనం ఏదైతే అదైతుందని కొట్లాడినాం. కొన్ని సందర్భాల్లో మీ ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని చెప్తే కూడా లెక్క చేయకుండా అనేక మంది ఉద్యమకారులు, నేను ఒక్కదాన్ని కాదు, చేసినటువంటి అట్లా కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను తెరలు కానీయము, ఆగం కానీయము. ఖచ్చితంగా దీనికి సామాజిక తెలంగాణనే పరిష్కారం. సామాజిక తెలంగాణ అంటే ప్రతి ఒక్కరికి అధికారంలో వాటా దక్కాలి, ఖచ్చితంగా దక్కాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోంతా బీభత్సంపై సీఎం చంద్రబాబు సమీక్ష. విద్యుత్ రహదారుల పునరుద్ధరణకు తక్షణ చర్యలు. తుఫాను మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం. మోంతా తుఫాన్ను సమర్థంగా ఎదుర్కొన్నామన్న ఉప ముఖ్యమంత్రి పవన్. పక్కా ప్రణాళికలతో గ్రామాల్లో ఉపశమన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. సామాన్యులకు కనీస వైద్యం అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.